వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైద్య విద్యార్థిని ప్రియాంక కేసులో ఎస్పీ నరసింహకిషోర్ సంచలన వివరాలు. వైద్య విద్యార్థిని ప్రియాంక కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. రాజమహేంద్రవరంలోని ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ కీలక వివరాలను వెల్లడించారు. ఘటన జరిగిన విషయం తెలియగానే ప్రకాష్ నగర్ ఎస్ఐ వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారని ఎస్పీ తెలిపారు. బాధితురాలితో ప్రయాణించిన ఉమేష్ నుంచి రాత్రి 10:30 నుంచి 11:30 వరకు స్టేట్మెంట్ నమోదు చేసినట్లు తెలిపారు. ఉమేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తొలుత సెక్షన్ 338 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. అయితే ఘటన తీవ్రతను పరిగణలోకి తీసుకుని అదే రోజు కేసులోని సెక్షన్లను మార్చినట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన వెంటనే ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ తెలిపారు. ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలించినట్లు వెల్లడించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా కారు ఒక్కసారి మాత్రమే కాకుండా పలుమార్లు బాధితురాలిని ఢీకొట్టినట్లు గుర్తించినట్లు తెలిపారు. అనంతరం కారు ఆమెపై నుంచి వెళ్లినట్లు కూడా ఫుటేజ్లో స్పష్టంగా కనిపించిందని అన్నారు. ఘటనను సాధారణ రోడ్డు ప్రమాదంగా పోలీసులు ఎప్పుడు పరిగణించలేదని ఎస్పీ స్పష్టం చేశారు. ఘటన తీవ్రత దృష్ట్యా కేసును పటిష్టంగా నిర్మించేందుకు సిఐ డిఎస్పీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్తో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాతే దర్యాప్తును మరింత వేగవంతం చేసినట్లు స్పష్టం చేశారు. బాధితురాలు ప్రియాంకకు నిందితుడికి ముందస్తు పరిచయం లేదని స్పష్టం చేశారు. కేసు దర్యాప్తుతో కొత్త ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు. లభించే ఆధారాల ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రియాంక కేసులో సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష ఆధారాలు, వాంగ్మూలాలను సమన్వయం చేసుకుంటూ పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసులో ఎటువంటి ఆధారాలను దాచిపెట్టబోమని, దర్యాప్తు పూర్తయ్యే కొద్దీ వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ స్పష్టం చేశారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. సో రాజమండ్రి మీడియా మిత్రులందరికీ కూడా ఈ మెడికో అమ్మాయి తాలూకా కేసు గురించి ఈరోజు ప్రెస్ మీట్లో మీకు కొన్ని ఇన్వెస్టిగేషన్కి సంబంధించి విషయాలు తెలియజేయడానికని ఎస్పీ మొన్న డిఎస్పీ గారు తెలియజేశారు. తదుపరి నేను కూడా ఈరోజు మీ అందరికి కూడా మరోసారి, అలాగే సోషల్ మీడియాలో విపరీతంగా ఇది రకరకాలైన ఇన్ఫర్మేషన్తో నడుస్తున్న కారణంగా నేను కూడా మరోసారి మేము కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ఎలా చేసాము ఈ కేసు ఎంటైర్ ఎంఫసైజ్ చేయడానికి మీ అందరినీ పిలవడం జరిగింది. దీంట్లో బేసిక్గా 3వ తారీఖు రాత్రి 10 గంటల టైంకి మనకి మెడికల్ ఇంటిమేషన్ వచ్చింది. స్వతంత్ర హాస్పిటల్ నుంచి మెడికల్ ఇంటిమేషన్ వచ్చింది. సో అక్కడికి మన పోలీస్ ఎస్ఐ సిఐ ప్రకాష్ నగర్ లిమిట్స్లో జరిగింది కాబట్టి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ఆమెతో పాటు ట్రావెల్ చేసినటువంటి ఉమేష్ ఈజ్ ఇన్ అన్కాన్షియస్ స్టేట్, వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ఉమేష్ తాలూకా స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు. ఫ్రమ్ అరౌండ్ 10:30 to 11:30 వరకు కూడా రికార్డ్ చేయడం జరిగింది. స్టేషన్లో దాన్ని మనము కేసు కింద రిజిస్టర్ చేయడం జరిగింది. ఇట్ ఈజ్ యాక్సిడెంట్ విత్ గ్రేవస్ ఇంజరీస్ కింద, ఎందుకంటే బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్, అప్పటికుండే ఇన్ఫర్మేషన్కి ఇమీడియట్గా మనము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అదే సైమల్టేనియస్గా సిఐ ఏం చేశారంటే టీమ్స్ డిప్లాయ్ చేశారు. ఎక్కడైతే క్రైమ్ సీన్ అయిందో అక్కడికి, ప్లస్ ఎవరైతే క్రైమ్ సీన్లో వెంటనే చూసిన తర్వాత ఫర్దర్గా ఎక్యూజ్డ్ని కూడా, మనకి ఒక కారు గుద్దిందని చెప్పారు కాబట్టి కారును కూడా హిట్ అండ్ రన్ వెళ్ళిపోయాడు కాబట్టి, సో దీనంతటికీ కూడా ఎర్లీ మార్నింగ్ వరకు కూడా మనము వీ కుడ్ ఐడెంటిఫై ది ఎక్యూజ్డ్ ఆల్సో. ఎక్యూజ్డ్ ఎవరు, కారు ఎలాగుంది, బై 7 o'clock వీ కుడ్ హ్యావ్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్. దెన్ ఆ సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఇట్ వాజ్ వెరీ కాస్ట్లీ. అంటే అతను 3 సార్లు గుద్దడం జరిగింది. గుద్దిన తర్వాత రన్ ఓవర్ చేశాడు దాని మీద నుంచి. కాబట్టి దీన్ని చాలా క్రూయల్ యాక్ట్ అని చెప్పి మనము గ్రహించిన తర్వాత
దీన్ని లీగల్ అడ్వైజర్ దగ్గరికి తీసుకుపోయి ఒక స్పెషల్ పీపీ ఉన్నారు మనకి కృష్ణంరాజు గారని. సో ఈ కేసుని బలంగా నిర్మించడానికి కావాల్సిన ఆధారాలను ఎలాగ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మనం ముందుకు పోవాలనే ఉద్దేశంతో సిఐ డిఎస్పి స్పెషల్ పీపీ దగ్గరికి పంపాము. వీ హ్యావ్ రిజిస్టర్డ్ యాజ్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద రాశాం. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. దిస్ ఈజ్ క్లియర్లీ విజిబుల్ టు ఎవ్రీబడి. మీ అందరి దగ్గర ఇవి ఉన్నాయి. సో పోలీస్ ఇనీషియల్గా బేస్డ్ ఆన్ మెడికల్ ఇంటిమేషన్, మెడికల్ ఎగ్జామిన్ అక్కడ ఉన్నటువంటి ఉమేష్ అనే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మేరకి దాన్ని 338 కింద రిజిస్టర్ చేసి లాటర్ ఆన్ అదే రోజు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద మనము కన్వర్ట్ చేయడం జరిగింది. దాని కారణంగా మనకి రిమాండ్ వచ్చింది. రిమాండ్ వచ్చిన తర్వాత ఈలోగా మనం పేషెంట్ ఫాదర్తో కానీ పేషెంట్ ఫాదర్ ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఆమెని బెటర్ ట్రీట్మెంట్కి దేవ్ షిఫ్టెడ్ టు హైదరాబాద్ కిమ్స్. ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఆమె. వేరియస్ టెస్టులు చేసుకున్నారు. సో ఫాదర్తో కంటిన్యూస్ టచ్లో ఉన్నారు. సో టచ్లో ఉన్న కారణంగా మనము టైం టు టైం ఆయనకి కూడా ఇన్వెస్టిగేషన్ గురించి కొంత బ్రీఫ్ చేయడానికి కానీ ఆయన కామ్ డౌన్ అయ్యారు. సో వీ బ్రీఫ్డ్ హిమ్ అబౌట్ ఆల్ దిస్ ఇన్వెస్టిగేషన్. ఫర్దర్గా ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామంటే వీఆర్ బిల్డింగ్ ద కేస్. వీఆర్ బిల్డింగ్ ద కేస్ బికాజ్ సొసైటీలో జరిగిన ఘాస్ట్లీ ఇన్సిడెంట్కి కేసుని మనము బిల్డ్ చేసేలో భాగంగా వీఆర్ ఫైలింగ్ ఫర్ పోలీస్ కస్టడీ. పోలీస్ కస్టడీకి మరోసారి తీసుకొని మళ్ళీ వాళ్ళని ఇంకేమైనా సీరియస్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా వాళ్ళిద్దరికీ కానీ మనం వెరిఫై చేస్తున్నాం. లైసెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసాం. ఇంకా ఫర్దర్ ఎన్ రూట్ ఇంకా చాలా ఉంది. డార్క్ ఏరియాస్ ఉన్నాయి. మనం ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఈ కేసులో కన్విక్షన్ రావడానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం.